హాయ్ నేను సతీష్. ఇవాళ ఏవీలు చెప్పాను కదా, నేను మార్నింగ్ వీడియోలో అప్డేట్ చెప్పాను కదా, ఇమాన్యుయల్ ఏవి చూడబోతున్నామని. అలా తర్వాత తనూజ్ అండ్ డీమోన్ పవన్కి సంబంధించిన ఏవీలు అయితే ఉండబోతున్నాయి. మొత్తానికి ఈ ఏవీల్లో అట్లాగే రెండు ప్రోమోల గురించి మాట్లాడే ముందు ఎక్కువ మంది అడుగుతున్నది చీఫ్ గెస్ట్ ఎవరు రాబోతున్నారు ఈ సీజన్ కానీ. సరే, ఇంకా కన్ఫర్మ్ కాలేదు, కానీ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్ ప్రకారం అనిల్ రావు కూడా ఉంటారు కదా, ఆయన ఎటు ప్రతి సీజన్లో డైరెక్టర్ ఆయన వస్తా సూట్ కేసు పట్టుకుని నాకు భలే ఇష్టం చూస్తాను, ఇక్కడ ఉండే క్యారెక్టర్స్ని కూడా నేను బేస్ చేసుకుని కొన్ని క్యారెక్టర్స్ సినిమాలో కూడా రాసుకుంటా, వీళ్ళ బిహేవియర్ ఆయా సందర్భాల్లో సిచ్యువేషన్స్ వాళ్ళ యాక్షన్కి రియాక్షన్స్ అన్నీ కలిపిన కొన్ని క్యారెక్టర్స్కి ఇన్స్పిరేషన్ కూడా దొరుకుతాయండి. ఇక్కడ అనేక రకాల క్యారెక్టర్స్ని ఇక్కడ ఈ హౌస్లో చూడొచ్చు అని చెబుతారు కదా. అయితే ఆయన ప్రతి సీజన్లో వస్తారు, ఈ సీజన్లో కూడా వస్తారు. ఎట్లాగో మరి చీఫ్ గెస్ట్ గురించి అడిగారు కదా మీరు. మన శివశంకర వరప్రసాద్ మూవీ అది ఎటు షూటింగ్ సంక్రాంతికి 12వ తేదీకి రిలీజ్ ప్లాన్ చేస్తున్నాను కదా. ఇంతకు ముందు కూడా చిరంజీవి గారు ఎప్పుడు ఏ సీజన్లో సీజన్ 4లో గెస్ట్గా వచ్చారు చీఫ్ గెస్ట్గా, అట్లాగే వెంకటేష్ కూడా సీజన్ 2లో వచ్చారు. సో ఇప్పుడు ఇద్దరు కలిపి ఆ సినిమా చేస్తున్నారు. ఈ డైరెక్టర్కి షో అంటే పెద్ద హిట్, పెద్ద ఇష్టం, చాలా ఇష్టం, ఇవన్నీ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి నాకున్న అప్డేట్ ప్రకారం వీళ్ళ టీమే రాబోతుందంట. ఇద్దరు వస్తారేమో, ఒకరు చిరంజీవి అండ్ వెంకటేష్. ఫ్యాన్స్కి అయితే పండగే, ఎటు వాళ్ళ కాంబినేషను సినిమాలో చూద్దామనే క్యూరియాసిటీ ఎట్లా పెరిగిందో ఇక ఇదే షోలో ముందుగానే ఒక వైబ్ ఇచ్చారంటే మామూలుగా కూడా మోత మోగిపోద్ది. సో ప్రస్తుతానికి ఉన్న తర్వాత మళ్ళీ మీరు వాళ్ళ ఫ్యాన్స్ అయితే రాలేదండి వేరే మారారు అనుకోద్ది. ప్రస్తుతానికైతే ప్లాన్ అయితే చేస్తూ ఉన్నారు. షెడ్యూల్ కుదిరితే వాళ్ళకి టైం అడ్జస్ట్మెంట్ అయితే ఇద్దరూ రావచ్చు. మొత్తానికి వేరే లెవెల్లో గ్రాండ్ ఫైనల్ కోసం అయితే హడావిడి అయితే నడుస్తూ ఉంది. చూద్దాం మరి. కన్ఫర్మ్ అయితే ఎస్, ఈ చీఫ్ గెస్ట్ కన్ఫర్మ్ అయిపోయారు. మెగాస్టారా లేకపోతే వెంకటేశ్వర లేకపోతే వీళ్ళిద్దరు కాకుండా ఇంకొక 100% కన్ఫర్మ్ అయితే మీకు వెంటనే ఎస్ వీళ్ళే పక్కా ఫిక్స్ అని చెప్పేస్తే ఇక సరే. ఇమాన్యుయల్ ఏవి గురించి చెప్పాల్సి వస్తే, ప్రోమో గురించి చెప్పాల్సి వస్తే, ఈ జర్నీ గురించి చెప్పాల్సి వస్తే, ఈ సీజన్ డే 1 నుంచి లాస్ట్ డే వరకు అదే ఎనర్జీతో, అదే ఫన్, అదే జోస్, అదే జోవియల్, స్పాంటేనియస్గా జోకులు వేస్తూ, సెటైర్లు వేస్తూ, నవ్విస్తూ, కమెడియన్గా ఒక ఎంటర్టైనర్గా వచ్చిన వాళ్ళకు ఇంత ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది రియల్లీ గ్రేటే. ఇమాన్యుయల్కి ఆ క్రెడిట్ అయితే దొరుకుతుంది. ఈ జర్నీలో, ఓవరాల్ జర్నీలో పార్ట్నర్స్ కాంబినేషన్ చేంజ్ అవుతున్నా సరే, ఎవరితో అయినా సరే అదే ఫన్తో ఉంటూ ఆ కామెడీగా ఉండడం అనేది నిజంగా హైలైట్ అని చెప్పాలి. హౌస్ మేట్స్ కూడా ఎట్లా అయిపోయిందంటే, ఇమాన్యుయల్ పక్కన ఉంటే చాలు, మనం ప్రత్యేకించి సీన్ క్రియేట్ చేయక్కర్లా, ఫన్తోనో కామెడీతోనో స్కిట్స్తోనో కంటెంట్ క్రియేట్ చేసుకుంటూ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ ముందుకు వెళ్ళొచ్చు అనే ఫీల్ కలిగించాడు ఆయన. అట్లా నువ్వు ఓన్లీ కమెడియన్గా ఉండిపోయాడు, ఎంటర్టైనర్గా ఉండిపోయాడు అంటే కాదు. ఫస్ట్ అయితే మామూలుగా ఏముందిలే, ఎంటర్టైన్ చేస్తాడు, జోకులు వేస్తాడు, ఎట్లా కనిపించు. కానీ టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ చూసేసరికి అందరూ హడలిపోయారు. అసలు షాకింగ్ రియాక్షన్. ఇప్పుడు ఇందాక ఆ తనుజు అన్నప్పుడు నీకు కాబోయే భర్త ఎట్లా ఉండంటే క్వాలిటీస్ ఇతని గురించి చెప్పుకున్నట్టుగా 6 ప్యాక్ ఉండకపోవచ్చు కానీ గుణం మంచిది, బాగా ఆడతాడు, లాంగ్ హెయిర్ ఉండకపోవచ్చు ఎట్లా చెప్పినట్టుగా ఇతనికి 6 ప్యాక్ లేకపోయినా టాస్క్లు అంటారే అసలు అంచనాలకి మించి ఇమాన్యుయల్ ఇంత గట్టిగా టాస్క్లు ఆడతాడని ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలే. ఎందుకంటే ఆయన మరి చిన్నప్పటి నుంచి చెప్పాడు కదా, ప్రతి పని చేసేవాడిని, అదంతా కూడా కావచ్చేమో కదా. మొత్తం ఫిజికల్గా ఫ్లెక్సిబుల్గానే ఉంటూ అన్ని టాస్కుల్లో ఆడుకుంటూ ఒక దశలో అటు ఎమోషన్ ఉంది, ఇటు ఎంటర్టైన్మెంట్ ఉంది, ఇటు టాస్కుల్లో పర్ఫార్మెన్స్ ఉంది. ఇంకేం కావాలి? ఎందుకంటే విన్నర్ అవ్వడానికి పక్కగా విన్నర్ మెటీరియల్, విన్నర్ రేసులోకి వచ్చేసాడు. అన్ని ఎమోషన్స్ మిక్స్ చేసి ఉంటాయి అతని జర్నీలో. ఓవరాల్గా చూసుకుంటే ఆ స్పాంటేనియస్గా ఫన్ జనరేట్ చేసుకుంటూ ఒక హౌస్ మేట్స్ కానీ అందరికి కూడా ఇతను ఒక స్ట్రెస్ బస్టర్గా మారిపోయాడు. సీజన్ డ్రై అయిపోవలసింది ఇతను లేకపోతే. అట్లాంటిది ఆ ఫన్తో, ఆ జోస్తో అసలు ఇమాన్యుయల్ లేకపోతే ఈ సీజన్ లేదనే పరిస్థితికి తెచ్చుకోగలిగాడు. ఫస్ట్ గుర్తొచ్చే పేర్లలో సీజన్ 9 అనగానే ఇమాన్యుయల్ అని చెప్పొచ్చు. అట్లా వర్ణికి ఆయనకి వైవ్ సెట్ కాకపోయినా అతడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కట్టప్ అనుకుని ఎంట్రీ ఇచ్చినా మళ్ళీ రీఎంట్రీ కోసం టాస్క్లు ఆడాలంటే అతని మీద అంత నమ్మకం పెట్టుకొని నా కోసం ఇమాన్యుయల్ ఆడతాడంటే ఆయన కూడా నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ఏదో మమ అనిపించేద్దాం అనిపించుకోకుండా నేను దమ్ము సిరీజ్కి ఆడతానన్నా సరే ఇతను అడగడంతో అది 100% ఎఫెక్ట్ పెట్టాడు. చూడండి ఆ ట్రస్ట్, అతను నమ్మిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రీఎంట్రీకి ఛాన్స్ ఇస్తే ఇవన్నీ. అయితే కామెడీ చేయడం కత్తి మీద సాము లాంటిది అంటారు, నవ్వించడం అంత ఈజీ కాదు. అది అటు ఇటు అయింది అనుకోండి, కొద్దిగా రెండు వైపులా పదునున్న కత్తి మాదిరిగా ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెబుతా, గుండంకుల్ రెడ్ ఫ్లవర్ అనేది బాగా పెద్ద గొడవ అయిపోయింది. అప్పుడు ఆయన బాగా భయపడిపోయాడు, హడలిపోయాడు. వీకెండ్ వచ్చేసరికి ఇతని గురించి పాజిటివ్గా చెప్పి నీ ఇంటెన్షన్ ఏమి లేదులే, నువ్వేం బాడీ షేమింగ్ చేయలేదులే అని ఒక క్లారిఫికేషన్ హోస్ట్ ఇచ్చిన తర్వాత అప్పుడు రిలాక్స్ అయ్యాడు. దానికి ఎందుకు అంత ప్రెజర్ ఫీల్ అయ్యాడు అనడానికి మొన్న చెప్పాడు కదా, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్, అతని గర్ల్ ఫ్రెండ్ అయితే నువ్వు ఏదైనా చేయి, ఎలాగైనా చేయగానే నీ మీద నువ్వు జోకులు వేసుకు ఏమన్నా చేసుకో, బట్ బాడీ షేమింగ్ అనేది రాకుండా చూసుకొని చెప్పడం వల్ల ఇదేంటి పురిట్లోనే సంది కొట్టేసింది అంటారు కదా, ఆదిలోనే హంసపాద అంటారు కదా, మనకు ఒక సామెత చెప్పినట్టుగా అట్లా ఫస్ట్ వీక్లోని బాడీ షేమింగ్తో నేను బ్యాడ్ అయిపోయినా, నెగిటివ్ అయిపోయినా, ఇది డిజాస్టర్ అయిపోయింది, అయ్యో సీజన్ అంతా అందరినీ నవ్వేద్దాం అనుకుని వస్తే అందుకు అంత ఒత్తిడికి గురైపోయి ఆ రోజు ఎమోషన్ అయ్యాడు. ఆ తర్వాత పొరపాటును కూడా ఇట్లాంటి పొరపాటును ఏది జరగకూడదని బ్యాలెన్స్డ్గా
ఆ కామెడీ చేసే విధానంలో నొప్పించక తానవ్వక అనే మాదిరిగా ఎవరిని హర్ట్ చేయకుండా, ఎవరి మీద జోకులు వేసినా సెటైర్లు వేసినా వాళ్ళు కూడా ఎంజాయ్ చేసే మాదిరిగానే ఇతరు కూడా ఎంజాయ్ చేస్తూ, ఆడియన్స్ ఎంజాయ్ చేస్తూ, ఎప్పుడు ఎవరిని నొప్పించకుండా హెల్దీ కామెడీ అంటారు కదా, అది చాలా కామెడీలు చేస్తారు. ఇప్పుడు జబర్దస్త్లో చాలామంది వాళ్ళకి ఎంత నెగిటివిటీ ఉంటుంది, ఎంత ట్రోలింగ్ జరుగుతుందో చూస్తాం. బాడీ షేమింగ్నే నమ్ముకుని బతికేటోళ్ళు ఉంటారు, బాడీ షేమింగ్నే అసలైన కామెడీ అనుకునే వాళ్ళు ఉంటారు, అన్హెల్దీ కామెడీ ఉంటుంది, డబుల్ మీనింగ్ డైలాగులు కామెడీ ఉంటుంది, అడల్ట్ కామెడీ, రకరకాల కామెడీ. బట్ ఇతను మాత్రం ఏ రోజు కూడా ఇంటెల బాధి కలిసి చూసి నవ్వుకునే స్థాయిలో మంచి హెల్తీ కామెడీ అయితే చేశాడు. సో ఆ రకంగా కూడా హైలైట్. అలాగే జిల్లా పరిషత్ అదొకటి హైలైట్ కదా టాస్క్లో. జిల్లా పరిషత్ లెక్కకి చెప్పడం జిల్లా పరిషత్. అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇతని జర్నీలో ఏవీలో ఓవరాల్గా చెప్పుకోదగ్గది, మనం వాళ్ళ మదర్ వచ్చేటప్పుడు కూడా కామెడియన్గా వచ్చి ఎంటర్టైనర్గా చేస్తూ హీరోగా రావాలంటే ఓకే. ఈ హౌస్లో ప్రధాన ఆయుధంగా సింపతిని చాలామంది వాడతారు. అది ఆటోమేటిక్గా ఆర్గానిక్గా వచ్చేది, కొంతమంది వాంటెడ్లు క్రియేట్ చేసుకునేది, ఏదో ఒక రకంగా సింపతి వర్కౌట్ అయిపోతుంది, చాలు ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు, మనం కొన్ని వారాలు కొనసాగొచ్చు అని ప్రతి సీజన్లో కొంత స్ట్రాటజీ అది. ఈ ఇమాన్యుయల్కి కానీ వాళ్ళ అమ్మగారికి కానీ ఆ విషయంలో టన్నుల కొద్దీ సింపతి క్రియేట్ చేయొచ్చు. వాళ్ళు క్రియేట్ చేయక్కర్లా, వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఫేస్ చేసిన ఆ స్ట్రగుల్స్, ఆ పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అన్నీ ఎక్స్పోజ్ చేయొచ్చు. చెప్పలా, ఏమాత్రం చెప్పలా, గతం అనుకున్నారేమో. ఎందుకంటే ఈ అబ్బాయిని కనడమే ఇష్టం లేక, పెంచలేక, తిండికి లేక ఆవిడ మట్టి తినడం అంటే అంతకంటే పేదరికం, అంతకంటే బాధాకరం, అంతకంటే విషాదకరమైన అంశాలు ఏమైనా ఉంటాయా? బట్ దాన్ని ఏ రోజు కూడా హైలైట్ చేసి చెప్పుకోలేదు కదా. అది 1-2 సందర్భాల్లో. అట్లాంటి ఆమె ఈ అబ్బాయిని కనకూడదు అనుకున్న ఆవిడ. అట్లాగే ఇంకోటి ఏంటి, చిన్నప్పుడు 1-2 గోంగూర కట్టలు సైకిల్ మీద తీసుకుపోయి అమ్ముకుని 10 రూపాయలు 20 రూపాయలు వస్తే దాంతో తెచ్చి వాళ్ళ అమ్మకి ఇస్తే ఆ రోజు ఫుడ్ వండడం, చేయడం, పెట్టడం కావచ్చు. అట్లాగే ఇంక ప్రతిదీ అప్పులు చేసుకుని చాలా కష్టాలు పడి, అవస్థలు పడి, ఇబ్బందులు పడి ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు కూడా ఆ స్ట్రగుల్స్ అన్నీ ఫేస్ చేసుకుంటూ ఎదిగిన క్రమం కావచ్చు. ఇవన్నీ కూడా నిజంగా హార్ట్ టచింగే. కానీ ఏ రోజు కూడా ఒక సానుభూతి యాంగిల్లో మనం ఆడియన్స్కి దగ్గర అవుదాం అని అనుకోలే. ఇప్పుడు ఇక్కడ ఏవీలో చెప్పినట్టుగా ఆ ప్రతి ఎమోషన్ కూడా అనుభవంలోకి వస్తే జీవితం మరింత నిండుగా ఆసక్తిగా మారుతుందన్నట్టుగా బిగ్ బాస్ వాయిస్ ద్వారా చెబుతున్నాడు కదా. చిన్నప్పటి నుంచి కష్టాలు అనుభవించిన వాళ్ళకి చిన్న చిరునవ్వు బలం తెస్తుంది. 100% ఫ్యాక్ట్. అన్ని కష్టాలు ఉన్న ఆ నవ్వుతో మర్చిపోతే ఆ నవ్వులు అందరికీ పంచుకుంటూ అదే బలంగా మార్చుకుంటూ ఇంతవరకు రావడం అంటే రియలీ గ్రేట్. ఆయనకి తెలివితేటలు ఉన్నాయి, ఎంటర్టైనర్, మంచిగా టైమింగ్లీ కామెడీ అంతా చేస్తాడు, ఇన్ని ఉన్నాయి. సో రియల్లీ ఇతడైతే విన్నర్ మెటీరియల్. కాకపోతే ఎందుకు విన్నర్ మెటీరియల్ వచ్చినోడు అలా వెనక్కి వెళ్ళిపోయాడంటే నామినేషన్లు రాకపోవడం కూడా మైనస్ అయింది. ఇప్పుడు నామినేషన్లో ఇతన్ని చేసేటప్పుడు కూడా ఇతర మైనస్ పాయింట్లు, వీక్నెస్లు ఏంటి అన్న అవతల వాళ్ళు చెబితే ఇతనికి ఫైర్ వస్తుంది. ఓహో ఇది మిస్టేక్ ఏమో, ఇది మైనస్ ఏమో, మార్చుకుందాం అనేది కూడా ఉండేది. కాకపోతే బ్యాడ్ లక్ ఏంటంటే హోస్ట్తో సహా ఆడియన్స్ నుంచి కూడా ప్రతి వారం కూడా చాలా బాగుంది, వెరీ గుడ్, 100%, 99 చెప్పి థమ్స్అప్ ఇవ్వడం కావచ్చు, అంతా బాగుందని విపరీతంగా అప్రిషియేషన్స్ రావడం, పొగడతలు రావడంతో ఆ హౌస్ మేట్స్ కూడా ఇతను నామినేట్ చేయలేకపోయారు. వాళ్ళది కూడా ఒక రకం సేఫ్ గేమే. అంతా బాగుందని ప్రతివారం చెబితే ఏ పాయింట్ పట్టుకొని చేస్తాం, ఏది మైనస్ ఉందని చెబితే ఎక్కడ వంకలు వెతుకుతాం. మరి బాగో లేకపోతే చెప్పొచ్చు, కానీ ఆడియన్స్ చెబుతూ ఉంటే, హోస్ట్ చెబుతూ ఉంటే, మన కళ్ళ ముందు కూడా చూస్తూ ఉంటే ఆల్రౌండర్ అనిపించుకుంటే మనం ఎట్లా ఏ యాంగిల్లో ఇతనికి నామినేషన్ చేస్తాం అనే పరిస్థితి వచ్చేసింది. అది కూడా ఇతనికి మైనస్ అయిపోయాయి. సో మరి ఏదో రకంగా ఒక రైవలరీ కొనసాగించే వాళ్ళ అపోనెంట్లో కూడా లేకపోవడం, ఇతను కూడా అట్లాగే ఎవరితో ఏదైనా చిన్న ఇష్యూస్ అయినా వెంటనే షార్ట్ అవుట్ చేసుకుని, క్లియర్ చేసుకుని అందరితో ఫ్రెండ్లీగా హ్యాపీగా సాగిపోవడం కూడా కొంత మైనస్ అయింది. అయితే ఈ ప్రోమోల్లో కామెడీ గురించి చెప్పే ముందు నేను ఎపిసోడ్ చూసినప్పుడు అనుకున్నా, ఆ గార్డెన్ ఏరియాలో బోన్ పట్టుకొని ఆవిడికి సోది చెప్పాడు కదా, బాగా సంజనాకి 7 గుడ్లు తినేసో, అడ్డొస్తే నామినేషన్ చేస్తావు, పంపేస్తావు, లేదంటే ప్రేమతో చంపేస్తావు అని. అప్పుడే అనుకుని జాతకం ఎట్లాంటిది ఏమైనా ఇస్తాడేమో బిగ్ బాస్ అని బాగా చెబుతున్నాడని. ఇక్కడ అందరినీ డీమోన్ని అందరినీ ఆడుకున్నాడు. ఎవరే రేఖలు ఎక్కడా రేఖలు 14 వారాలు ఏం చేసేవారు అంటే మొత్తం ఇప్పుడు కనబడ్డవి వారం, మొదటి వారం కనబడ్డావు, 14వ వారం కనబడతాను, మిగతా వారాలంతా ఎక్కడ పోయినవరు. నేను ఆ పక్కల మీద ఉండబట్టే నువ్వు కనబడలేదు, ఇప్పుడు లేరు కాబట్టి నీకు బాగుంది, అంతా బాగుందని లెక్క ఆ డేమోనికి సెటైరికల్గా చెప్పడం. సంజన 55 సినిమాలు అంటే వికీపీడియా చూసగలదు కాదు గొడవ ప్రతిసారి నువ్వే చెబుతావు కదా, ఆవిడికి చెప్పడం, పోపు గొడవ, ఇవన్నీ కూడా. అట్లాగే తనూజకు కూడా కాఫీ అంటే ఇష్టం, కాఫీ షాప్లో అబ్బాయి కోసం క్రష్ అనింది కదా, కాఫీ అంటే ఇష్టం, ఆఖరి కాఫీ షాప్లో వాడు కూడా ఇష్టమే అని చెప్పేసి తిట్లు ఉంటాయి, కోపం ఉంటుంది, అలకుంటుంది, అన్నీ చెప్పడం. ఆ కళ్యాణ రేఖ అంట. అట్లాగే ఆ కళ్యాణ్ గురించి కూడా వాడి కనీసం రేఖలు ఎవరు నీకు చెయ్యలేవని చెప్పి ఇలా స్పాంటేనియస్గా మంచిగా నవ్విస్తూ
ఇట్లా ముందుకు రావడం అనేది మంచిదే. సో మొత్తానికి నెక్స్ట్ తనూజ్ అండ్ డీమోన్ ఏవీలు కూడా చూడబోతాను. అవి కూడా అదిరిపోతాయి. ప్రోమో రాగానే జర్నలిస్ట్ సతీష్ సార్ న్యూస్ బోల్ ఏదో ఒక ఛానల్ అప్లోడ్ చేస్తా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయబోతే లైక్ చేయండి, కామెంట్ చేయండి జర్నలిస్ట్ సతీష్ సార్ న్యూస్ బోల్. ఎందుకంటే ఓటింగ్కి సంబంధించి చాలా డౌట్స్ అడుగుతా ఉన్నారు. అసలు ఏంది ఇది రీల్ కాదంట, ఫేక్ అంట, వాళ్ళ పని అవుట్ అంట, ఫసక్ అంట, ఏందని అన్ని డౌట్స్ కూడా ఓటింగ్ వీడియోలో క్లారిఫై చేస్తా. ఈ వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.